కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ అంశం, దానివల్ల జరుగుతున్నటువంటి రచ్చ రభస, ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకంగా హోంమంత్రి ఇబ్బందులు పాలైనటువంటి వైనం, అధికార గణం యంత్రాంగం ప్రభుత్వంతో సహా ఒక్కసారిగా కంపించిపోయినటువంటి పరిస్థితి. ఏకంగా సొంత పార్టీ నేతలు కార్యకర్తలే ఎమ్మెల్యేల మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. ఇక హోంమంత్రిదైతే చెప్పుకోలేని బాధ వర్ణనాతీతం. వీటన్నింటి వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, అసలు నిజాలేంటి, అసలు కథ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఇప్పటివరకు మీరు చాలా స్టోరీలు వినే ఉంటారు, కానీ వాస్తవం ఏంటనేది నేను సాక్ష్యాలు, ఆధారాలు, ఏకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లతో సహా వివరించి చూపించేటటువంటి ప్రయత్నం, చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. అన్నిటికన్నా ముందుగా నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఇప్పటివరకు మనం ఎమ్మెల్యేల మీద దుమ్మెత్తి పోస్తున్నాం. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చాడు, గూడూరు ఎమ్మెల్యే సునీల్ ఇచ్చాడు, వీళ్ళ మన నేతలు వాడెవడికో రౌడీ షీటర్కి ఎలా ఇస్తారు, వాడిని ఎలా బయటకు తెప్పిస్తారు, వీళ్ళు ఎంత దుర్మార్గులు, అద్దీ ఇదని చెప్పేసి దుమ్ము ధూళి మొత్తం వాళ్ళ నెత్తిన కొడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ తప్పేమీ లేదు. 99% వాళ్ళ తప్పేమీ లేదు. వాళ్ళ ప్రమేయం అతని విడుదలలో అసలు లేదుగాక లేదు. అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, నేలాపనిందులు వాళ్ళ మీద వేస్తున్నారని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం, అసలు ఈ పెరోల్ రావటం వెనక పనిచేసినటువంటి అదృశ్య శక్తుల యొక్క హస్తం ఏంటి అనేది క్లియర్గా వివరించే ప్రయత్నం నేను చేయబోతున్నాను. నేను చూపించే సాక్ష్యాధారాలు చూడండి, ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దీని వెనక పనిచేసినటువంటి శక్తులు ఏంటి అనేది కూడా నేను నాదైన పొందాలో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎమ్మెల్యేల పాత్ర ప్రమేయం పాపం లేదుగాక లేదు. 99% వాళ్ళ తప్పే లేదు. ఆ మిగిలిన 1% గురించి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో నేను ఫస్ట్ ఒక ఆర్డర్ కాపీ మీ ముందు చూపిస్తాను, లేదా ఒక వివరణ కాపీ మీ ముందు చూపిస్తాను. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్, వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి లెటర్ల ఆధారంగానే ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్కి పెరోల్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా. వాస్తవం అది కాదుగాక కాదు. ఎలాగో నేను చెప్తాను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ డిపార్ట్మెంట్, పెరోల్స్ అండ్ హెచ్ఆర్సీ డిపార్ట్మెంట్. హోమ్లోనే పెరోల్స్ అండ్ హెచ్ఆర్సీ అని స్పెషల్గా మెన్షన్ చేసి మరీ ఉంది. కావాలంటే జూమ్ చేస్తున్నాను చూడండి. హోమ్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అఫీషియల్ లెటర్, పెరోల్స్ అండ్ హెచ్ఆర్సీ. ఆ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇచ్చింది? 16వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. బాగా గుర్తుపెట్టుకోండి, 16/7/2025. ఏమని ఇచ్చింది? శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి పెరోల్ కోసం, అవిలేలి శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి పెరోల్ కోసం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే అయినటువంటి సునీల్, ఇక్కడ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిది, గూడూరు ఎమ్మెల్యే సునీల్ది, 2 కాన్స్టిట్యున్సీలు, 2 పేర్లు మెన్షన్ చేస్తూ వీళ్ళిద్దరూ లెటర్లు పంపించారు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు కదా. కానీ ఈ లెటర్స్ని మేము పరిగణలోకి తీసుకోవటం లేదు, వీటిని బుట్టదాఖలు చేస్తున్నామని చెప్పేసి క్లియర్గా అదే లెటర్లో మెన్షన్ చేశారు. వాళ్ళు లెటర్లు పంపించారు, కానీ మేము వాటిని పరిగణలోకి తీసుకోవటం లేదు. రిజెక్ట్ ద ప్రపోజల్ అంటే మేము దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, ఈ లెటర్స్ని మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కావాలంటే మేము జూమ్ చేసి మరీ చూపిస్తాను, పక్కన సపరేట్ గేసి మరీ చూపిస్తాను. వాళ్ళు లెటర్లు పంపించిన మాట వాస్తవమే, కానీ మేము దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, తిప్పి కొడుతున్నాం, బుట్ట దాఖలు చేసేసాం, చించి పక్కన పడేసాం అనేటటువంటి విధంగా అయితే వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ఎప్పుడు? 16వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరం. అప్పుడే వాళ్ళు వివరణ ఇచ్చారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాదు, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. కింద
ఆ ఆఫీసర్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళ పేర్లు సంతకాలు మొత్తం కేవీ కిషోర్ కుమార్, జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కింద సెక్షన్ ఆఫీసర్ సంతకం కూడా పెట్టింది. అఫీషియల్ లెటర్ అనమాట. మరి ఇందుట్లో వీళ్ళ పాత్ర ఏంటి, ప్రమేయం ఏంటి అతను విడుదల కావడంలో? సరే, లెటర్లు ఇచ్చిన మాట వాస్తవమే కాదంట్లా, కానీ విడుదలలో వీళ్ళ పాత్ర ప్రమేయం ఉందా? వీళ్ళ లెటర్ని తీసి చెత్త కుప్పలు పడేశారు కదా, చించవతలు పడేశారు కదా, కుదరదన్నారు కదా, రిజెక్ట్ చేశారు కదా. మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేల పాత్ర ప్రమేయం ఎంత? ఎందుకు లెటర్లు ఇచ్చారు, అది కూడా తప్పే కదా అని చెప్పేసి చాలామంది అనొచ్చు. దాని వెనక కూడా పెద్ద కథ నడిచింది. అసలు మెయిన్ స్టోరీ అదే. శ్రీకాంత్ను బయటకు తీసుకురావడం కోసం కొన్ని అదృశ్య శక్తులు పనిచేశాయి. అందుట్లో రాష్ట్రంలోనే ఒక పెద్ద అధికారి, రాష్ట్రంలోనే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించినటువంటి యజమాని మన అరుణ, ముగ్గురి పాత్ర ప్రమేయం, దాంతోపాటుగా కుటుంబ సభ్యుల పాత్ర ప్రమేయం కూడా స్పష్టంగా ఉన్నాయి. దీనికోసం వాళ్ళు 2 రకాల ప్లాన్లు అనుకున్నారు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. 2 రకాల ప్లాన్లు అనుకొని, ఒకటి కాకపోతే ఒకటైనా సరే ఖచ్చితంగా మనకు తగులుతుంది, పని అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ గేమ్ మొదలుపెట్టారు. సో అందుట్లో భాగంగా మరి వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇదిగో ఈ పెరోలు ఇస్తున్నటువంటి ఉత్తర్వులు ఇవి, ఉత్తర్వుల కాపీ. సో వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్స్ ఏంటయ్యా అంటే, ప్లాన్ నంబర్ ఏ, ఆ జిల్లాకు చెందినటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని వాళ్ళు కలుసుకున్నారు. ఎవరు కలుసుకున్నారు? ప్లాన్ నంబర్ ఏలో భాగంగా శ్రీకాంత్ తండ్రి తమ్ముడు, శ్రీకాంత్ తండ్రి అంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ తండ్రి తమ్ముడు ఇద్దరు ప్లాన్ ఏలో భాగంగా వచ్చి శ్రీధర్ రెడ్డి దగ్గరకు వచ్చి ఆయన ప్రజా సమస్యలని, లేదంటే ఆ కార్యక్రమాలని, ఈ కార్యక్రమాలని నిరంతరం ఏదో ప్రోగ్రాములు పెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి ఒకానొక ప్రోగ్రాంలో వచ్చి శ్రీకాంత్ తండ్రి తమ్ముడు ఇద్దరు కలిసి అయ్యా మా వాడు జైల్లో ఉన్నాడయ్యా, పెరవలు ఇప్పించండి అయ్యా, మా పరిస్థితి బాగాలేదయ్యా, వాళ్ళ అమ్మ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందయ్యా, ఈరోజు రేపు అనేటట్టుందయ్యా, ఆవిడ ఆరోగ్యం అస్సలు బాగాలేదయ్యా, కనీసం ఆఖరి క్షణంలోనే తల్లిని చూసుకుంటాడయ్యా అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ పడితే, సరే ఆయనున్న బిజీకి కానివ్వండి, లేదంటే మన నియోజకవర్గం కానీ, లేదంటే మన ప్రాంతం వాళ్ళు కానీ, లేదంటే మన అవసరం ఉన్న వాళ్ళు కానీ బోలెడు మంది వస్తుంటారు ఏదో సాయం కోసం, పార్టీలకు అతీతంగా చేస్తుంటాం కదా. సరే అదేదో చూడండిరా, తల్లికి ఏదో బాగాలేదంటున్నారు, ఆఖరి చూపు కన్నా కనీసం అనుమతి ఇవ్వండి అంటున్నారు, సాయం చేయమంటున్నారు, అదే చూడండిరా అంటే పాపం వాళ్ళ పరివారం ఆ కాగితాలు తెప్పిస్తే సంతకం పెట్టారు. వాళ్ళు రెడీ చేసుకున్న కాగితాలు ఉంటాయి కదా, సరే ఓకే పో, లెటర్ ఇచ్చేస్తా పో అని చెప్పేసి పాపం ఆయన కూడా సంతకం పెట్టాడు. ఎందుకు? ఇలాంటి సంతకాల కోసమని, లేదంటే ఇలాంటి పనుల కోసమని, లేదంటే ఇంకో అంశాల కోసం అని చెప్పేసి బోలెడు మంది, రోజుకు 100 మంది కలుస్తుంటారు శ్రీధర్ రెడ్డిని. అందుట్లో భాగంగా ఆ సందడి ఇది కూడా జరిగిపోయింది. ఇక అదే ప్లాన్లో కనీసం 2 ఎమ్మెల్యేలు కావాలన్నారుగా. ప్లాన్ ఏలో పార్ట్ బిగా సునీల్ దగ్గరికి, గూడూరు ఎమ్మెల్యే, ఒకళ్ళు నెల్లూరు రూరల్, ఇంకొకళ్ళు గూడూరు ఎమ్మెల్యే సునీల్ దగ్గరికి ఈసారి తల్లి వెళ్ళింది. శ్రీధర్ రెడ్డి దగ్గరకేమో తండ్రి తమ్ముడిని పంపించారు, సునీల్ దగ్గరకేమో తల్లి వెళ్ళింది. తల్లి ఇక సహజంగా ఆడవాళ్ళంటే, ముసలివాళ్ళంటే ఇక వాళ్ళ బాధ, వాళ్ళ దుగ్ధ, వాళ్ళ ఆవేదన, కన్నీరు గారిస్తే కరిగిపోయిన మనుషులు అంటూ ఉంటారు. అయ్యా నా కొడుకు అట్లయ్యా ఎట్లయ్యా, నేను చచ్చిపోయేటట్టున్నానయ్యా, ఒక్కసారి చూపించండి అయ్యా, పెరోలు ఇప్పించండి అయ్యా అని చెప్పేసి కాళ్ళ వెళ్ళబడితే పాపం అదే మానవతా దృక్పథంతో ఆయన కూడా వెంటనే టక్కున సంతకం పెట్టేశాడు. అసలు ఎవడీడు, వీడి కథ ఏంటి వ్యవహారం, ఇవేవి తెలుసుకోకుండా సంతకం పెట్టేశాడు. అయినా ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చినంత మాత్రాన పెరోల్ రావాలని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ క్లియర్గా చూసాం, వాళ్ళిద్దరు లెటర్లు ఇచ్చినా సరే మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు కాగితం కూడా పంపించారు. అన్నీ ఎంక్వైరీ చేసుకుంటారు. సరే వీళ్ళేదో బిజీలో సంతకాలు పెట్టేసినా కానీ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారా, అయితే వదలండిరా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని వదలరు, గేటు తాళాలు తీయరు. అది జరిగే పని కాదు. వాళ్ళకి 100 ఎంక్వైరీలు ఉంటే 100 కథలు ఉంటాయి అక్కడ. సో వీళ్ళ సహాయం ఏదైనా ఉపయోగపడితే పడుండొచ్చాము కానివ్వండి, అలా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి లెటర్లు ఇస్తే ఎవరిని పడితే వాడిని వదలరు. అయితే ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి రిజెక్ట్ అనే సమాధానం వచ్చిందో, నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాలకు చెందినటువంటి ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్, ఈ ముగ్గురు కుదరదు ఇతనికి పెరోలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఎప్పుడైతే తిరస్కరించారో అప్పుడు ప్లాన్ బిని అమలు చేశారు. ఇప్పుడు వస్తుంది ప్లాన్ బి.
ఈ ప్లాన్ బిలో పాత్రధారులు ముగ్గురు. ఒకళ్ళు పెద్ద అధికారి, నేను పేరు చెప్పలేను, మళ్ళీ సాక్ష్యాల ఆధారాలు కావాలంటారు కాబట్టి తెలిసిన సమాచారం చెప్తున్నా. ఒక పెద్ద అధికారి, ఒక కాలేజీ యజమాని అరుణ. ఈ పెద్ద అధికారికి ఆ కాలేజీ యజమాని స్నేహితుడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పెద్ద అధికారికి ఆ కాలేజీ యజమాని స్నేహితుడు. మళ్ళీ ఈ కాలేజీ యజమానికి అరుణ కూడా స్నేహితురాలో పరిచయస్తురాలో ఏదో ఉంది. ఆ నేపథ్యంలోనే తను చెప్తే అవుద్దో అవ్వదో అనేటటువంటి ఉద్దేశంతో అరుణ కూడా ప్రయత్నం చేసింది. అయ్యా కాలేజీ యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా మా శ్రీకాంత్ని ఎలాగైనా విడిచిపెట్టండి, విడిపించేలా చేయండి, ఆల్రెడీ మా వాళ్ళు 2 ఎమ్మెల్యేల ద్వారా ట్రై చేశారు, అది వర్కౌట్ కావలేదు, మీరన్నా సహాయం చేయండి అని చెప్పేసి చెప్తే, నాకు ఆ పెద్ద అధికారి తెలుసు కానివ్వండి, నేను చెప్తే అవుద్దో లేదో, ఒకవేళ ఇందుట్లో నీకు కావాల్సింది అని అంటాడేమో అని చెప్పేసి అతను ఒక ప్లాన్ ఇచ్చాడు. ఏమ్మా, నేను ఏదో రకంగా అతని యాక్సెస్ నీకు పంపిస్తాను, ఈ పెద్ద అధికారి దగ్గరికి నువ్వే వెళ్ళు, సో నువ్వు లాబింగ్ చేయి. స్నేహితుడైనటువంటి పెద్ద అధికారి దగ్గరికి కాలేజ్ యజమాని అరుణని పంపించాడు. పంపించి మరి ఏం చెప్పిందో, లంచం ఇచ్చిందో, ప్రలోభ పెట్టిందో, ఏం గ్యాంబ్లింగ్ చేసిందో మొత్తానికి తెలియదు. కానీ మొత్తానికి ఆవిడ చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు చేసింది. మొత్తానికి ఆ పెద్ద అధికారి మనసు ఎక్కడో కరిగింది. ఎమ్మెల్యే లెటర్లు తిరస్కరించబడ్డా, 2 జిల్లాల ఎస్పీలు వద్దంటున్నా, జైలు సూపరింటెండెంట్ కాదుకూడదన్నా, హోమ్ డిపార్ట్మెంట్లో కూడా పని అయ్యే అవకాశం లేకపోయినా ఈ పెద్ద అధికారి తలుచుకుని వెంటనే శ్రీకాంత్కి పెరోల్ మంజూరు చేయించాడు. ఇది వాస్తవం. సో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదా కాలేజీల యొక్క యజమాని సహాయంతో అరుణ ఒక పెద్ద అధికారిని కలుసుకొని లాబియింగ్ చేసి ఒప్పించి అతని మనసును కరిగింపజేసి అతని ద్వారా పెరోల్ తెచ్చుకుంది. తన ప్రియుడు శ్రీకాంత్కు పెరోల్ తెచ్చుకుంది అనేది ఇప్పుడు తాజాగా తెలుస్తున్నటువంటి అంశం నిజం. మరి పెద్ద అధికారి ఎవరో పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కాదా? మరి పెద్ద అధికారి తాట తీయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కాదా? హోంమంత్రికే తలవంపులు తెచ్చేలాగా చేసిన ఈ పెద్ద అధికారి అంతు చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కాదా? ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ పెద్ద అధికారి మీద. డబ్బులు తీసుకొని చేశాడా, లేదంటే మరో కారణంతో చేశాడా, ఎందుకు ఈ పాడు పని చేశాడు అనేది కూడా తేల్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 99% వాళ్ళ తప్పు లేదు ఎమ్మెల్యేలది. కానీ ఆ 1% మాత్రం ఖచ్చితంగా మీ తప్పు ఉంటుంది. చూసుకోవాలి. మాకు రోజు కొంతమంది వచ్చి కలుస్తారండి, సంతకాలు పెట్టమంటారండి, ఆ సాయం అడుగుతారండి, ఈ సాయం ఎస్, అన్ని సాయాల్లో ఒక్క మిస్ఫైర్ మిమ్మల్ని తల ఉంచుకునేలా చేసింది కదా, అభాస్పాలయాలు చేసింది కదా. మీరు 100 మందికి మీ సంతకాల ద్వారా, మీ రికమెండేషన్ల ద్వారా, మీ లెటర్ల ద్వారా సాయం చేసి ఉండొచ్చు కాదంట్లా. కానీ ఒక్కటి మిస్ఫైర్ అయిందే. పైగా దీన్ని కూడా మీరు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు. అయ్యా మా లెటర్ల వల్ల కాదు బాబు వచ్చింది, మా లెటర్లు రిజెక్ట్ చేశారయ్యా, దాని వెనక పెద్ద కథ జరిగిందయ్యా, దిక్కుమాల ఆ పెద్ద అధికారి ఒకడు ఉన్నాడయ్యా, వాడు చేశాడయ్యా అని చెప్పేసి మీరు చెప్పుకోలేకపోతున్నారు, గట్టిగా రిటార్ట్ ఇవ్వలేకపోతున్నారు. అది మీ దౌర్భాగ్యం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం, వ్యవస్థ, యంత్రాంగం ఇలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే అభాసు పాలయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. వెనకేం జరుగుతుందనేది తెలుసుకోండి.